కేంద్ర ప్రభుత్వం మన దేశంలో రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేసిన అనంతరం టోల్ ప్లాజా వ్యవస్థలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న ఈ టోల్ ప్లాజా వ్యవస్థకు బదులుగా త్వరలోనే జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది కేంద్రం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు కూడా చేస్తోంది. ఈ జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల వ్యవస్థలో ఆటోమేటిక్గా నంబర్ ప్లేట్ను గుర్తించే సాంకేతికత ఉంటుంది. హైవేలపై నిర్దేశిత ప్రాంతాల్లో కెమెరాలను అమర్చుతారు. ఓ వాహనం రోడ్డెక్కినప్పటి నుంచి అది హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తుందో ఈ కెమెరాలు గుర్తిస్తాయి. కొత్త టెక్నాలజీతో ప్రవేశపెట్టిన ఈ జీపీఎస్ టోల్ సిస్టమ్ ప్రకారం ఓ వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. సదరు వాహనం ఎన్ని టోల్ ప్లాజాలు దాటి వచ్చిందో ఈ జీపీఎస్ వ్యవస్థ క్షుణ్ణంగా నమోదు చేస్తుంది. దాని ఆధారంగానే మనం టోల్ ఫీజును చెల్లించవచ్చు. ఇప్పటి వరకు మనం టోల్ ప్లాజాల వద్ద ఫిక్స్డ్ ఛార్జీలను చెల్లిస్తూ వచ్చాం. కానీ ఈ వ్యవస్థలో వాహన డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ను లింక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆటోమేటిక్గా టోల్ ఫీజును నేరుగా అతడి బ్యాంకు ఖాతా నుంచి మినహాయించుకుంటారు. ఈ కొత్త విధానం వాహనదారులకు ఒక సౌలభ్యాన్ని తీసుకొస్తుంది. ఇక మీదట టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు బారులు తీరి ఆగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అవాంతరాలు లేని ప్రయాణం సాధ్యపడుతుందంటున్నారు టెక్ నిపుణులు. ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏమంటున్నారంటే, నూతనంగా ప్రవేశపెడుతున్న జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఫాస్టాగ్లకు అదనంగా అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జీపీఎస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. కాగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థకు టోల్ ఫీజుల రూపంలో ఏడాదికి 40,000 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. రానున్న 2-3 సంవత్సరాలలో అది 1.40 లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.